ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. దయతో అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా మమ్మలను, మా కుటుంబాలను, మాకు అప్పగించిన పరిచర్యను మీరు కాచి కాపాడి భద్రపరిచి మరొక ఆదివారపు ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, మరి కాకినాడ మహార పట్టణములు మేము ఉంటున్న మమ్మలను ఈ కొత్తపల్లి మండలం, ఈ మోలపేట ప్రాంతానికి ప్రభా మమ్మలను తండ్రి మీరు తోడుకొని వచ్చి అనేకమైన విలువైన సందేశాల ద్వారా ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు ఈ ఉదయకాల సమయంలో మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు బలపరిచే దేవుడువు, ధైర్యపరిచే దేవుడువు, విలువలు నేర్పించే దేవుడువు, సంస్కారం నేర్పించే దేవుడువు, ప్రేమ నేర్పించే దేవుడువు, ఎదుటి వ్యక్తిని ఎలా పలకరించాలో నేర్పించే గొప్ప దేవుడువు కనుక ప్రభా అలాంటి మాటలు మేము వివరిస్తుండగా, నీ పక్షాన నిలబడి మాట్లాడుతుండగా మీ ఆత్మ కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నా సొంత జ్ఞానముతో కాక, నా సొంత ఆలోచనలతో కాక ప్రభా నీ లేఖనాలకి కట్టుబడి మీరు చెబుతున్న మాటలు తల వంచుకుంటూ నేను కూడా నేర్చుకుంటున్న అనేకమైన విషయాలు మీ యొక్క పిల్లలైన వారందరితో పంచుకుంటుండగా సహాయం దయచేయమని ప్రభా చెబుతున్న నాకు, వింటున్న వారికి మీ పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచర్య ద్వారా అనేకమైన సందేశాన్ని మీరు దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. కనీసం కొద్ది మందినైనా రక్షణ నడిపించగలిగే ఈ పరిచర్యను మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని ఈ గ్రామ ప్రజలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రానయున్న మా ప్రభువు రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. కూర్చుందాం. అందరూ అలరి చేయకుండా నిశ్శబ్దంగా ఉంటూ దేవుడి యొక్క విలువైన సందేశాన్ని మనం విందాం. చాలా జాగ్రత్తగా చక్కటి సందేశం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక, మరి గత వారంలో మనము పాపం అంటే ఏంటి అని దానిపై మనము ఒక్కొక్క పాయింట్గా మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుంది ఎవరికైనా? ప్రార్థన చేయకపోవడం పాపము, దేవునికి విధేయత చూపించకపోవడం కూడా పాపము, దేవుని మీద సన్నగడం కూడా పాపమే, కృతజ్ఞత భావం కలిగి లేకపోవడం పాపము, దురాశ కలిగి ఉండడం పాపము. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనము అపహాస్యము అంటే అసహించుకోవడం, అపహాస్యం చేయడం, హేళన చేయడము, ఎటకారం చేయడము, ఇలాంటి వారు కూడా దేవుని దృష్టిలో పాపం చేసిన వారేనా అంటే, మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని లేఖనాలు మనం చూడగలిగితే అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. అమ్మా కూర్చోవాలి, నువ్వు వెనక్కి వెళ్ళిపో, అక్కడ ఉండకు. చాలా విలువైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక, విలువైన సందేశం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము వినగలిగే చెవులు దేవుడు మనకి ఇచ్చాడు కనుక వినేవారుగా ఉండాలి. దేవుని మాటలు గ్రహించగలిగే ఆలోచన ఇచ్చాడు కనుక గ్రహించగలిగే ఆలోచన మనకు ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. చూద్దాం. ఈరోజు నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. క్రమశిక్షణగా ఉండండి, భయము భక్తితో ఉండండి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ఈ చిన్నతనం నుంచి మీ హృదయం అనే స్వచ్ఛమైన పలకల మీద రాసుకుంటే రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా దేవుడు మలుస్తాడు. అట్టి రీతిగా తీర్చిదిద్దుతాడు.
అట్టి రూపాంతరంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అమ్మ నా వైపు చూడాలి, నువ్వు కూడా ఆపే, సాయంత్రం వరకు రాసుకోగలవు. ఓకేనా? మంచిది. దేవుడు ఎదుటి వ్యక్తిని ఎలా చూడమన్నాడో, ఎదుటి వ్యక్తిలో ఎవరిని చూడమన్నాడో పరిశుద్ధ గ్రంథములో నుంచి వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? మీకు అల్లరి చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనములో ఎదుటి వ్యక్తుల్లో ఎవరిని చూడమంటున్నాడో, ఎదుటి వ్యక్తిలో ఎవరు కనిపించాలో, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి ఎదుటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఎవరిని మనం చూడాలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుంచి రాయబడిన లేఖనం ఒకసారి మనం చూడగలిగితే, ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అపొస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు అందరిలో ఉన్నాడు. ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో నీకు దేవుడు కనిపించాలి. ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు అయ్యో నా దేవుడు అని ఆ ఆలోచన కలిగి మనము ఆ వ్యక్తిని అందరిలో దేవుడు ఉన్నాడనే ఆలోచన మన మదిలో ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, ప్రపంచంలో మనుషులు కొంతమంది అందహీనులుగా ఉంటారు. అమ్మ నా వైపు చూడాలి. ఏమంటారు? ఎలా ఉంటారు? అందహీనులు అంటే అందంగా లేని వారు ఉంటారు. ఉంటారా లేరా? ప్రపంచంలో అందరు అందగత్తులేనా? అందరు అందగాలేనా? కాదు కదా, అందహీనులు కూడా ఉంటారు. ప్రపంచంలో అందరికీ కళ్ళు కనిపిస్తాయా? గుడ్డివారు కూడా ఉంటారా? గుడ్డివారు ఉంటారు, అందహీనులు ఉంటారు, చెవిటివారు ఉంటారా? చెవిటివారు ఉంటారా? అమ్మ నా వైపు చూడ, సమాధానం చెప్పాలి. చెవిటివారు ఉంటారా? చెవిటివారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, కాళ్ళు లేని వారు ఉంటారు, అందహీనులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. వీళ్ళందరిని చూసి మనము అసహించకూడదు. చెవిటోళ్ళని చూసి తిట్టకూడదు, గుడ్డోళ్ళని చూసి అసహించుకోకూడదు, కుంటివారిని చూసి ఎటకారం చేయకూడదు, హేళన చేయకూడదు. వికలాంగుడండి, ఇటు చొట్టాతనండి అని అలాంటి మాటలు మన నోట నుండి రాకూడదు. గుడ్డోడు, చెవిటోడు అని మనం ఏనాడు ఏ వ్యక్తిని మనం అనకూడదు. ఎందుకంటే అందరిలో దేవుడు వ్యాపించున్నాడు గనక, అందరిలో దేవుడు ఉన్నాడు గనక, అందంగా లేని వారిని నల్లోడు, కర్రోడు, ఇడు పొట్టోడు, ఇడు పొడుగోడు ఇలాంటి వంకలు మనము ఒక వ్యక్తిని అంటున్నామంటే ఖచ్చితంగా మనం దేవుని హేళన చేస్తున్నాం అనమాట. ఆ పొట్టిగా పుట్టించింది ఎవరు? ఎవరు పుట్టించారు పొట్టిగా? దేవుడైనా? నీ అంతటి నువ్వే పొట్టిగా పుట్టావా? కాదు కదా. చెవిటి వారికి ఎవరు పుట్టించాడు? దేవుడే కదా. నువ్వు గుడ్డివాడికి ఎవరు పుట్టించారు? దేవుడే కదా. అలాంటి దేవుడు ఆ నిర్మారకుడిని, ఆ సృష్టికర్తను, నిన్ను సృజించిన ఆ సృష్టికర్తను నువ్వు హేళన చేయడం అదేనా మంచి పద్ధతేనా? అంటే అందరిలో దేవుడు ఉన్నాడంటే అందరిలో దేవుడు ఉన్నాడు. గుడ్డోడిలో దేవుడు ఉన్నాడు, కుంటి వారిలో దేవుడు ఉన్నాడు, చెవిటి వారిలో దేవుడు ఉన్నాడు, అందహీనుల వారిలో దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా మనం గౌరవించాలి. అయ్యో నాకు లాంటి మనిషే కదా, నన్ను పుట్టించిన దేవుడే అతన్ని పుట్టించాడే కాదని వాడిని గౌరవించాలి. కానీ మనం హేళన చేయకూడదు, ఎటకారం చేయకూడదు, దూషించకూడదు, అపహాసం చేయకూడదు. ఒక మాట చూపిస్తున్నాను. లేవ్యకాండములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. 19వ అధ్యాయము 14వ వచనం. లేవ్యకాండము 19వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. చెవిటి వాడిని తిట్టకూడదు. బైబిల్లో చెవిటి వారిని తిట్టమని చెప్పిందా? చెప్పలేదే. ఏ వచనం కనిపించదే. మరి ఈరోజు సమాజంలో చెవిటి వారిని తిట్టట్లేదా? తిడుతున్నారా లేదా? ఎంత హేళన చేస్తారో తెలుసా? కొంతమంది
ఈ మాటలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు తెలుసా? ప్రభా నేను ఎందుకు ఇలా పుట్టించావు, దేవుడా నేను ఎందుకు ఇలా కలుగజేశావు, ఈ లోపం ఎందుకు పెట్టావు, అందరు ఎటకారం చేస్తున్నారయ్యా అని ఎంతోమంది గాయపడి, మనస్సుకు గాయపడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కులం తక్కువవాడని దూషిస్తారు, లేకపోతే అతను ఉన్న ఆ శరీర అంగహీలను బట్టి దూషిస్తారు. ఇలా రకరకాల పేర్లు పెట్టి దూషిస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? మనం చెవిటి వారిని తిట్టకూడదు. కంటిన్యూ చేద్దాం. చెవిటి వారిని తిట్టకూడదు. ఇంకొక మాట, గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. గ్రుడ్డివారు వస్తే నువ్వు సహాయం చేయాలి. రోడ్డు దాడుతుంటే నువ్వు చేయి పట్టుకొని, అయ్యా నీకు ఆ రోడ్డు దాటాలా, ఎక్కడికి వెళ్ళాలని అడిగి ఆ చెయ్యి పట్టుకొని నువ్వు దాటించాలి. కానీ ఆ కళ్ళు కనిపించం కాదని కర్రలు పెట్టడం, లేకపోతే ఇదేదో అడ్డలు పెట్టడం, అలా చేయడం మంచిది కాదు. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా ఇది మనకు తగవు. గుడ్డి వారిని, చెవిటి వారిని, కుంటి వారిని, మోగవారిని చూసి మనం హేళన చేయకూడదు, అపహాసం చేయకూడదు. వారిని హత్తుకోవాలి, వారిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి. అక్కడక్కడ చూడండి, మంచి మంచి మెయిన్ సెంటర్లో కళ్ళు కనిపించని అందహీనులు ఉంటారండి. అందులు. ఈ అందులు ఏం చేస్తారో తెలుసా? మంచి మంచి పాటలు పాడతారు. చూసారు ఎప్పుడైనా? కాకినాడ మహాపట్టణంలో మెయిన్ సెంటర్లో కూర్చొని పాటలు పాడుతుంటారండి. పాటలు పాడుతుంటారు. చక్కటి స్వరాలను ఇచ్చాడు దేవుడు వారికి. చక్కటి పాటలు పాడతారు. మనం వీలైతే ఏం చేయాలి? సహాయం చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి సౌండ్ తగ్గించడం, అక్కడికి వెళ్ళి ఏటకారం చేయడం, అక్కడికి వెళ్ళి హేళన చేయడం, అక్కడికి వెళ్ళి దూషించడం అది మంచిది కాదు. ఎందుకంటే అందరిలోనూ దేవుడు ఉన్నాడు. కనుక అందరిలో మనం దేవుని చూడాలి. అందులో దేవుని చూడాలి. కానీ మనం అసహించుకునే వారిగా, మనం తిట్టేవారిగా, హేళన చేసేవారిగా, అపహాసం చేసేవారిగా ఉండకూడదు. నిర్గమాకాండము ఎందుకు అంటున్నానంటే, అసలు ఇలాంటి వారిని పుట్టించింది ఎవరు? ఈ విషయం కూడా మనకు తెలియాలి కదా. ఇప్పుడు గుడ్డివారిగా పుట్టించింది కానీ, మోగవాడిని పుట్టించింది కానీ, లేకపోతే రకరకాలుగా లోపాలతో పుడుతున్న వారిని ఎవరు పుట్టించారయ్యా అని అంటే, దేవుడు స్పష్టంగా ఆయన నోటితో మాట్లాడుతున్న మాటలే ఈరోజు మీకు చూపిస్తున్నాను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం. మోసే రచించిన నిర్గమాకాండము ఆత్మపూర్ణులై భక్తులు రాయబడుతున్న మాటలు మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూస్తున్నాం కనుక, మోసే రచించిన నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? ఈరోజు నేను ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, గంభీరంగా మాట్లాడుతున్నానంటే నాకు నోరిచ్చినవాడు ఎవడు? నా సృష్టికర్త, నా తండ్రి, నా పరలోకపు తండ్రి నాకు నోరిచ్చాడు కనుక ఈరోజు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. మీకు వినబుద్ధి విధంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు నోరిచ్చినవాడు నా దేవుడు, నా సృష్టికర్త, నా పరలోకపు తండ్రి నాకు నోరిచ్చాడు. తర్వాత కంటిన్యూ చేద్దాం. మోగవానినై కానీ, చెవిటి వానినై కానీ, దృష్టి గలవానినై కానీ, గ్రుడ్డి వానినై కానీ పుట్టించిన వాడు ఎవడు అని క్వశ్చన్ చేస్తున్నాడండి. రేయ్, నువ్వు గుడ్డోని తిడుతున్నావు, చెవిటోని తిడుతున్నావు, మోగవారిని తిడుతున్నావు, వికలాంగుల్ని తిడుతున్నావు కదా. వీళ్ళందరిని పుట్టించింది ఎవరో తెలుసా? చెవిటి వారిని, గుడ్డి వారిని, మ్రోగవారిని, దృష్టి గలవారిని, దృష్టి లోపం గలవారిని వీరందరిని పుట్టించింది ఎవడు? యెహోవానైనా నేనే కదా. ఏమంటున్నాడు దేవుడు? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవానైనా నేనే కదా గుడ్డి వారిని, మ్రోగవారిని, చెవిటి వారిని వీళ్ళందరినీ పుట్టించింది నేనే కదా. అలాంటి వారిని నువ్వు హేళన చేస్తే, అలాంటి వారిని నువ్వు హేళన చేస్తే, అలాంటి వారిని నువ్వు అపహాసం చేస్తే, అలాంటి వారికి నువ్వు ఎటకారం చేస్తే, అలాంటి వారిని నువ్వు దూషిస్తే నేను నిన్ను విడిచిపెడతానా? ఊరుకోను.
వారి పక్షాన నేను వ్యాజ్యం ఆడతాను, వారి పక్షాన నేను యుద్ధం చేస్తాను, వారికి న్యాయం జరిగేలాగా వారిని సంతోషం పెట్టే విధంగా మీ నోరులు మోస్తాను, జాగ్రత్త. ఎప్పుడు ఏనాడు ఏ వ్యక్తిని మనం హేళన చేయకూడదు, ఏ వ్యక్తిని మనం అపహాస్యం చేయకూడదు. అది పాపము, అది పాపము. వీలైతే సహాయం చేయాలి, కానీ మనం హేళన చేసేవారుగా మనం ఉండకూడదండి. ఎందుకంటే అలాంటి వారిని పుట్టించింది మన దేవుడు, అలాంటి వారిని కలగజేసింది మన దేవుడు. స్పష్టంగా ఆయన నోటితో మాట్లాడుతున్న మాటలే మనం ఈరోజు చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. చక్కగా పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు మన కొరకు రాయించిన మాటలే మనం చదువుతున్నామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం. సొలొమోను రచించిన సామెతల గ్రంథము. లేవాలి రాయ్ లే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. పడుకోకూడదురా, పడుకోకూడదు. వాక్యాన్ని వినాలి. వింటే రేపన్న రోజు మీకు దేవుడు చాలా ఈజీగా అర్థమవుతాడు తెలుసా. ఏ మాట చదువునా ఇది ఎప్పుడో మేము విన్నామే, ఎప్పుడో చర్చిలో చెప్పారే అని ఆలోచన వచ్చేస్తా తెలుసా. ఇప్పుడు మీరు సమాజంలో వెళ్ళినప్పుడు మీ టీచరు రేపే సోమవారం మండే రోజు మీ స్కూల్లో టీచర్, అమ్మ గుడ్డివారిని తిట్టకూడదు, చెవిటి వారిని ఏమో అనకూడదు అని మీకు టీచరు ఒక విషయాలు మీకు చెప్తున్నప్పుడు మీకు వెంటనే గుర్తొస్తుందా లేదా? ఇగో నిన్న కూడా చర్చిలో ఇదిగా చెప్పారు కదా, గుర్తొస్తుందా లేదా? మీరు వినాలి, వినేవారుగా ఉండాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అపహాసకులను ఆయన అపహాసించును. మనం అపహాసకులుగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అపహాసం చేస్తాడు. ఖచ్చితంగా అలాంటి వారికి బుద్ధి కలిగిస్తాడు. అలాంటి వారు ఆ మాటల ద్వారా ఎదుటి వ్యక్తి ఎంత గాయపడ్డాడో, ఎంత ఆ వ్యక్తి ఎంత హృదయంలో నొచ్చుకున్నాడో, ఎంత మనసులో కృంగిపోయాడో ఆ బాధను కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఎటకారం చేసేసాం, నోరు ఉంది కదని పడిపోయాం, దూషించేసాం, హేళన చేసేసాం. అయ్యో ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటున్నాడు, ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి ఎంత కంట్రోల్ తప్పుతున్నాడు, ఆ వ్యక్తి ఎంత బాధకి మనశ్శాంతికి గురవుతున్నాడనే విషయం నీకు అర్థం కాదు తెలుసా. నీకు అర్థం చేస్తాడు దేవుడు. ఎలాగ అర్థం చేస్తాడు? ఏ మాటలైతే అన్నావో ఆ మాటలే దేవుడు నీతో నిన్నంటే ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. అపహాస్యం వల్ల ఎంత మంది బాధపడతారో ఆ విషయం నీకు అర్థం చేస్తాడు దేవుడు. ఖచ్చితంగా మన దేవుడు అలాంటి వారికి బుద్ధి కలిగించే దేవుడు. ఆయన ఉన్నవాడు, అలాంటి వారి పక్షాన న్యాయం జరిగించే గొప్ప దేవుడు. అలాంటి వారు ఏడిస్తే వారి కన్నీరు తుడిచే దేవుడు. అలాంటి వారిని మనం హేళన చేస్తే చూసి ఊరుకోడు దేవుడు. ఖచ్చితంగా మనల్ని కూడా అపహాస్యం చేస్తాడు. మరొక్క మాట నేను పరిశుద్ధ గ్రంథములో నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. చాలామంది తల్లిదండ్రులను కూడా హేళన చేస్తారండి. తండ్రిని తిడతారు, తల్లిని తిడతారు, పెద్దవారిని తిడతారు, మావయ్యని తిడతారు, అత్తలను తిడతారు, నానమ్మని తిడతారు, అమ్మమ్మని తిడతారు, తాతయ్యలను తిడతారు, పిన్నిని తిడతారు, బాబాయిని తిడతారు. పెద్దవారికి కనీసం గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఈరోజు మనుషులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో సామెతల గ్రంథము 17వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. 17వ వచనం. తండ్రిని అపహాసించి ఏం చేస్తారు వీళ్ళు? తండ్రిని అపహాసం చేస్తారు. చేస్తారా లేదా? ఈ సినిమా, ఈ సోషల్ మీడియా, ఈ సినీ ఇండస్ట్రీ వచ్చి ఇంకా రకరకాలుగా తండ్రులను దూషించేవారుగా కొన్ని స్టోరీలు ఉండడం, తండ్రుల మీదే తిరగబడ్డం కూతుర్లు, తండ్రుల మీదే హేళన చేయడం, తండ్రుల మీదే సెటైర్లు వేయడం. ఎవరు? పిల్లలే, కూతుర్లు, కొడుకులు. ఈరోజు ఈ సినిమా కల్చర్ అలవాటు పడి తండ్రి మీదే సెటైర్లు వేస్తారు, తండ్రిని అపహాసం చేస్తారు, తల్లినే హేళన చేస్తారు, తల్లి మీదే సెటైర్లు వేస్తారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అలాంటి వారికి ఒక భయంకరమైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు రాయించాడు. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, అండర్లైన్ చేయండి, వారి కన్నులు ఉంటాయి చూసారా. తండ్రిని అపహసిస్తారే
అలాంటి వారి కళ్ళు, తల్లి మాట విననొల్లని వారు ఉంటారే, అలాంటి వారి కన్ను లోయ కాకులు పీకును. లోయ కాకులు పీకేస్తే జాగ్రత్త. ఎవరిని? తండ్రిని అపహసిస్తున్నావే, తల్లి మాట వినట్లేదే, అలాంటి వారిని కళ్ళు ఏం చేస్తాయంటే లోయ కాకులు పీకును, కళ్ళు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. పక్షిరాజు పిల్లలు మన కండ్లను తినేస్తాయి. లోయ కాకులు పీకేస్తాయి. జాగ్రత్త. దేవుడు ఎందుకు హెచ్చరిక మాటలు చెప్తున్నాడు ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో తెలుసా? మనము అపహాస్యం చేసేవారుగా ఉండకూడదు. ఏదో సినిమాల్లోనో లేకపోతే ఏదో సెటార్లను, ఏదో రీల్స్లోనో తండ్రి మీద సెటార్లు వేశారు, తల్లి మాట వినట్లేదని మనము వారిని మాదిరికరంగా తీసుకుంటే అది దేవుడు చూసి హర్షించడు, దేవుడు చూసి ఆనందించడు, దేవుడు చూసి సంతోషపడడు, బాధపడతాడు. ఎందుకంటే అందరిలోనూ దేవుని చూడమని చెప్పాను కదా, అందరిలోనూ పుట్టించింది నేనే కదా, చెవిటి వారిని, మోగవారిని, కుంటి వారిని, గుడ్డి వారిని పుట్టించింది యెహోవానైన నేనే కదా. అలాంటి వారిని నువ్వు హేళన చేస్తావా? అలాంటి వారిని నువ్వు ఎటకారం చేస్తావా? అందహీనులను పుట్టించింది, పొట్టి, పొడువు, లావు, సన్నం అన్నిటినీ కలుగజేసింది నేనే కదా. మనుషులు పుట్టించింది నేనే కదా. ఒక ఐశ్వర్యాన్ని, ఒక అందాన్ని, ఒక అందచందాలను ఇచ్చింది నేనే కదా. అందహీనులుగా పుట్టించింది ఆయన కొమ్మరి. ఆయనకు నచ్చినట్టుగా చేసుకుంటాడు. ఆయన పాత్రలము. గిన్నెకి ఒక పాత్ర ఉంటుంది, బిందెకి ఒక విలువ ఉంటుంది, చెంచాకు ఒక విలువ ఉంటుంది, గుండెకి, గ్లాస్కి, రకరకాలుగా పాత్రలుగా మనము ఆయన కుమ్మరి చేస్తాడు. మన వంక పెట్టడానికి వీలు లేదు. పొట్టిగా చేస్తాడు, పొడవుగా చేస్తాడు, లావుగా ఉంటాం, సన్నంగా ఉంటాం, అందహీనంగా ఉంటాం, అందంగా ఉంటాం, గుడ్డివారుగా ఉంటాం, చూసేవారుగా ఉంటాం, కుంటివారుగా ఉంటాం, నడిచేవారుగా ఉంటాం, చెవిటివారుగా ఉంటాం, వినేవారుగా ఉంటాం, మాట్లాడేవారుగా ఉంటాం, మగవారిగా కూడా ఉంటాం. ఆయన ప్రశ్నించడానికి ఎవరికి ధైర్యం చాలదు. అలాంటి వారిని పుట్టించింది ఆయన కనుక కనీసం మనం అలాంటి వారిని గౌరవించాలి, కనీసం వారికి సహాయం చేయాలి, కనీసం వారిని విలువలు కలిగి మనం వారి దగ్గర వ్యవహరించాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం జీవించేస్తే ఏం చేస్తాడు దేవుడు? మన కళ్ళు ఉన్న చూసారా, కన్ను లోయ కాకులు పీకుతాయి, పక్షిరాజులు ఆ కన్నులను తినేస్తాయి. జాగ్రత్తగా మనం ఎదుటి వ్యక్తి వాళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. మరొక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. 24వ అధ్యాయము 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు నచ్చరు. అపహాస్యం చేసేవారు ఎవరికి, మనుషులకి మనం నచ్చం. గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించారు మనల్ని. మనం పెద్ద ఫ్లెక్స్ వేసి, మన ఫోటో వేసి, ఇదిగో సూపర్గా అపహాస్యం చేస్తాడండి, సూపర్ ఎట్టకారం చేస్తాడండి, పెద్ద చిన్న గుడ్డు అందరినీ, అందహీనులని అందరినీ ఎటకారం చేస్తాడండి, వారికి సన్మానం చేయరు, తిట్టుకుంటారు, అసహించుకుంటారు, వీటికి సంస్కారం లేదంటారు, వీటికి విలువలు తెలియదంటారు, పెద్దల్ని ఎలా గౌరవించాలి పెంచలేదంటారు. నచ్చం. అపహాస్యం చేసేవారు ఎవ్వరికి నచ్చరు. అపహాస్యం చేసేవారు సమాజానికి నచ్చరు. అపహాసకుని చేస్తే ఎవరు మనల్ని ఇష్టపడరు, తిట్టుకుంటారు, శాపనాకారాలు పెడతారు, అనరాని మాటలు మన నోట నుండి ఉచ్చారణ చేస్తారు. అలాంటి వారు ఆ మాటలు ఒకానొక రోజు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే వారు బాధపడుతున్నారు. గుడ్డివారిని కానీ, కుంటి వారిని కానీ, చెవిటి వారిని కానీ, మోగవారిని కానీ ఏనాడు మనము మన మాటల చేత బాధకి గురి చేయకూడదు. వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, మనకి చేతనైతే సహాయం చేయాలి. కానీ వారిని హేళన చేసేవారుగా, ఎటకారం చేసేవారుగా, దూషించేవారుగా, వారి అవయవాల పేర్లెత్తి, వారికి పని చేయలేని అవయవాల పేర్లెత్తి వారిని మనము దూషించడం కరెక్ట్ కాదు.
అది మంచి పద్ధతి కాదు. ఇంకొక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం. జనులను చెరపట్టుకొందురు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజులను అపహాసం చేస్తారు. ఎవరిని అపహాసం చేస్తారంట? రాజులను ఎవరిని అపహాసం చేస్తారా? చేస్తారు. అధిపతులను తృణీకరిస్తారు. కొంతమంది ఏం చేస్తారని తెలుసా? ఒక అధికారం కలిగిన నాయకులను, ఒక సీఎం హోదాలో ఉన్న నాయకులను, ఒక ఎంపీగా ఉన్న నాయకులను, ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాయకులను, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ప్రధానమంత్రి, ఇలాంటి వారిని అపహాసం చేసేవారు లేరా? సోషల్ మీడియాలో ఎంత సెటైర్లు వేస్తారండి. అధిపతులను ఏం చేస్తారు? వీళ్ళు తృణీకరిస్తారు. మీరు నచ్చినా నచ్చకపోయినా మన రాష్ట్రానికి రాజు ఆయనే. నీకు నచ్చినా నచ్చకపోయినా రాజు ఆయనే. నీకు నచ్చినా నచ్చకపోయినా మన దేశానికి మంత్రి ఆయనే, ప్రధానమంత్రి ఆయనే. నీకు నచ్చినా నాకు నచ్చినా నచ్చకపోయినా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయనే. ఆయన మాటే మనం వినాలి. సెటైర్ లేయడం, ఎట్టకారం చేయడం, డబ్బులు వస్తాయి కదా, నేను పేరు పొందుకుంటాను కదా, సోషల్ మీడియాలో నా పేరు పెట్టలేకపోతుంది కదా అని సీఎంలను కానీ, చీఫ్ మినిస్టర్లను కానీ, పిఎంలను కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ నాయకులను మనము ఎప్పుడు దూషించకూడదు. ఒకవేళ వారి పరిపాలన బాగోలేకపోతే అక్కడ వరకు మనం మాట్లాడడానికి మనకి చాయిస్ ఉంది. అంతేగాని దూషించే విధంగా, హేళన చేసే విధంగా, అపహాసం చేసే విధంగా, ఎటకారం చేసే విధంగా ఏ ప్రజలు ఉండకూడదు. ఎందుకంటే వారికి ఆ స్థాయినిచ్చింది మన దేవుడు, వారికి ఆ హోదాని, ఆ కుర్చీనిచ్చింది మన దేవుడు. ఖచ్చితంగా పరిపాలన బాగలేదా? ప్రశ్నించే అధికారం నీకుంది. హేళన చేసే అధికారం నీకు లేదు. అపహాసం చేసే అధికారం నీకు లేదు. అవయవాళ్ళ పేర్లెత్తి నెత్తోడు, మాట్లాడడం రాదు, అలాంటోడు, ఇలాంటోడు, ఆ ముఖం చూడు, ఇలాంటి ఎప్పుడు మనము వారి యొక్క అవయవాలను బట్టి మనము హేళన చేయకూడదు. పరిపాలన బాలేదా? ప్రశ్నించు. చక్కగా విధానములు ప్రశ్నించు. ఆలోచించే విధంగా, అతటి వ్యక్తి పరిపాలన బాగు చేసే విధంగా, సరి చేసుకునే విధంగా, పరిపాలన మార్చుకునే విధంగా మనం పాయింట్లు అడగాలి. కానీ మనం ఏనాడు హేళన చేసేవారుగా ఉండకూడదు, అపహాసం చేసేవారుగా ఉండకూడదు. కొంతమంది రాజులను అపహాసం చేస్తున్నారు, అది మంచిది కాదు. అధిపతులను తృణీకరిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. అది క్షేమం కాదు. మన జీవితాలకి, మన కుటుంబాలకి క్షేమం కాదు. చూడండి, నోరుంది కదా అని పడేసుకుంటారు, సోషల్ మీడియాలో పడిపోతారు. పార్టీ మారిపోగల ఏమైపోతుంది తెలుసా? ఒక్కొక్కడికి సిరిగిపోతుంది, ఒక్కొక్కడి పని అయిపోతుంది కదా. ఏ పార్టీ అయినా సరే అది నోరుంది కదా అని మనం అదుపులో పెట్టి మాట్లాడాలి. కానీ అధికారం ఉంది కదా, అధికారి బలం ఉంది కదా, మనం నోరు పడేసుకొని అందరి మీద పడిపోతే ఎటెల్లకాలం పార్టీలు ఉండిపోవు. పార్టీలు మారతాయి ఖచ్చితంగా. మనము, మన ఫ్యామిలీ, మన బిజినెస్లు, వ్యాపారాలు ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. దాన్ని బట్టి మనము చాలా వివేకంగా, చాలా మంచి పద్ధతిలో మనం వ్యవహరించాలి. కానీ ఈరోజు ప్రజలు చూస్తే ఎలా ఉన్నారంటే, ఇది మన కోసం కాదు, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టలేకపోతున్న వారి కోసం నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు అపహాసం చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము సొలొమోను రచించిన. నీకు బైబిల్ లేదు నాన్న? లేదా? బైబిల్ లేకపోతే ఇక్కడ 4-5 బైబిల్ ఉన్నాయి, తీసి ఓపెన్ చేయి ఒకసారి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. ఇప్పుడు మీరు పాయింట్ అండర్లైన్ చేయండి. అపహాసకులారా,
మీరెన్నాళ్ళు అపహాసము చేర్చు ఆనందింతురు. అపహాసకులారా, ఇంకా మీరు ఎన్నాళ్ళు అపహాసం చేసి ఆనందిస్తారు? అది మంచిది కాదే. అది దేవుడు చూసి ఆనందించడే, హర్షించడే, సంతోషించడే, ఆనందపడ్డే. మీరు ఇంకెన్నాళ్ళు అపహాసం చేస్తారు? ఇంకెన్నాళ్ళు పెట్టరేగిపోతారు? ఇంకెన్నాళ్ళు అందరిని హేళన చేస్తారు, ఎటకారం చేస్తారు, దూషిస్తారు, అందరినీ కించపరుస్తారు, అందరికీ బాధని గురి చేస్తారు? వారందరూ నీ వల్ల బాధపడితే నీకు క్షేమమా? చెవిటివారు, గుడ్డివారు, మోగవారు, రాజులు, అధిపతులు నీ వల్ల బాధపడితే నీకు నీ కుటుంబానికి క్షేమమా? కాదు కదండి. మనకి మన కుటుంబానికి క్షేమకరం కానివి మనం చేయకూడదు కదా. గుడ్డివారిని కానీ, చెవిటివారిని కానీ, మోగవారిని కానీ, కుంటివారిని కానీ వీళ్ళందరిని మనం దూషించకూడదు కదా. ఇంకా అపహాసం చేయకూడదు కదా. ఇంకెన్నాళ్ళు అపహాసం చేసి ఆనందిస్తావు? ఇక నుంచైనా మారవా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచైనా మనం మారుదాం. ఈ రోజు నుంచైనా మనము అపహాసము మన నోటి నుంచి ఆపుకుందాం. ఈ 2025 సంవత్సరము, ఈ నవంబర్ మాసము 23వ తేదీన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెన్నాళ్ళయ్యా అపహాసం చేసి ఆనందిస్తావు? ఇంకెన్నాళ్ళయ్యా మనుషులను దూషించుకుంటూ బ్రతుకుతావు? ఇంకెన్నాళ్ళయ్యా మనుషులను హేళన చేసి బ్రతుకుతావు? ఇంకెన్నాళ్ళయ్యా మనుషులను ఏడిపిస్తూ ఆనందిస్తావు? మారవా? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మారకపోతే ఒక భయంకరమైన పనిష్మెంట్ ఒకటి ఉందండి. ఒక భయంకరమైన హెచ్చరిక ఒకటి ఉంది. ఆ మాట చూపించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము యోహాను గారి ద్వారా రచించిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇంకా నేను మారను, నోరేసి పడిపోతాను, అపహాసం చేస్తేనే నేను తిరిగేస్తాను, నాకు అదే ఆనందము, నాకు అదే సంతోషము అన్న వారలారా, అపహాసం చేస్తూ ఆనందిస్తున్న వారలారా, దేవుడు ఉదయకాల సమయంలో మనతో నేరుగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో కొంతమంది లిస్ట్ ఇచ్చాడండి. ఆ లిస్ట్ నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులు అసహించుకుంటారు చూసారా? ఎదుటి వారిని అపహాసం చేస్తారు చూసారా? ఎదుటి వారిని హేళన చేస్తారు చూసారా? వీరందరిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనుషులందరికీ మరణం ఒకటి ఉంటుంది. 2వ మరణములోనికి కూడా కొంతమంది మాత్రమే వెళ్తారు. అలాంటి వారు పేరు లిస్ట్ ఇక్కడ ఇస్తూ అందులో అసహించుకుంటారు చూసారా? అసహ్యులు అపహాసం చేస్తారు చూసారా? ఎటకారం చేస్తారు, హేళన చేస్తారు చూసారా? వారికి కూడా దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. నిత్య నరకాగ్నికి పాత్రులవు. నిత్య నరకాగ్నికి పాలు పంపులు పొందుకుంటారు. ఇది 2వ మరణం. మొదటి మరణం కొంత బాధకి గురి చేస్తుంది. కొంతమంది హఠాత్తుగా చనిపోతారు, సడన్గా చనిపోతారు. కానీ 2వ మరణం చాలా భయంకరమైనది. 2వ మరణం అనేది చాలా భయంకరమైనది. ఆ మరణములోనికి వెళ్ళకుండా మనలను కాపాడడానికే దైవమే మానవాకారము ధరించి లోకానికి ఉద్భవించింది. ఆయన పేరే నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడని యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అపహాసం చేయకు, ఇంకెప్పుడు అపహాసం చేయకు, ఇంకెప్పుడు ఎవరిని తిట్టకు, ఇంకెప్పుడు ఎవరిని హేళన చేయకు, ఎవరిని నువ్వు దూషించకు. ఎందుకంటే మనము ఆ యాతన పడలేం, ఆ నరక యాతన మనం పడలేం కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పాపం అనగా అపహాసం చేయడం కూడా పాపమే.
పాపం చాలా పాపం పాపములో చాలా భాగాలు ఉన్నాయండి. రకరకాలుగా మనము రోజుకి, వారానికి ఒక 2, 3 లెసన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. అసలు పాపం అంటే ఏంటో, పాపం అంటేనే చాలామంది ఏమనుకుంటున్నారు, అది మాత్రమే పాపం అనుకుంటున్నాం. వ్యభిచారమే పాపము, త్రాగడమే పాపము, దొంగతనమే పాపము, ఇదే పాపం అనుకుంటున్నాం. కానీ దీంతో కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు మనకి రాయించి ఇచ్చాడండి. అపహాస్యం చేయడం కూడా పాపమే. అందువల్ల దానికి జీతం ఏంటో తెలుసా? రెండవ మరణం. ఖచ్చితంగా రెండవ మరణం జరుగుతుంది. మనము దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని మీకు తెలియజేస్తున్నాను. మరొక్క మాట మనం చూద్దాం. శరీరానుసారంగా జీవించడం కూడా పాపమే. శరీరానుసారంగా జీవించేవారు చాలామంది మనకి సమాజంలో కనిపిస్తారండి. కొంతమంది చర్చికి వచ్చి కొత్తలు ఎలా ఉంటారు తెలుసా? చాలా యాక్టివ్గా ఉంటారు. సమయానికి మందిరానికి వచ్చేస్తారు, సమయానికి పాటలు పాడేస్తారు, సమయానికి అన్ని పనులు చేసేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. రాను 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 భక్తి తగ్గిపోతుందండి క్రైస్తవ సమాజంలో. మొదట్లో ఉన్నంత భక్తి, మొదట్లో ఉన్నంత యాక్టిట్యూడు, మొదట్లో ఉన్నంత ఆసక్తి ఈరోజు దినాలు గడిచే కొలిది, సంవత్సరాలు గడిచే కొలిది మనలో భక్తి తగ్గిపోతుంది తెలుసా? భక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవారు, చక్కగా బైబిల్ చదివారు, చక్కగా మీటింగ్స్కి వెళ్ళారు, చక్కగా స్వార్థలకి వెళ్ళారు, చక్కగా దేవుని కార్యాల్లో పాల్పంపులు పొందుకునేవారు. ఈరోజు ఏమైపోతున్నారు తెలుసా? దిగజారిపోతున్నారు. రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట పౌలు ద్వారా దేవుడు రాయించిన మాట నేను చదువుతున్నాను. మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. మరి మీరు పరిపూర్ణులు అవ్వవలసింది ఆత్మ విషయంలో, ఆత్మానుసారంగా జీవించే విషయంలో మీరు పరిపూర్ణత సంపాదించాలి. కానీ మొదటిగా మీరు ఆత్మానుసారంగా జీవించి, మొదటిగా మీరు ప్రారంభములో ఆరంభించి చక్కగా పాటలు పాడి, చక్కగా ప్రార్థన పాడి, చక్కగా ప్రార్థనలో పాలుపంపులు పొందుకొని, చక్కగా వాక్య పరిచర్యలో పాలుపంపులు పొందుకొని, చక్కగా దేవుని పరిచర్యలు అంతలో మీ వంతు సహాయాన్ని అందిస్తూ చక్కగా యాక్టివ్గా ఉన్న మీరు పరిపూర్ణ అవ్వాల్సిన మీరు శరీర విషయంలో పరిపూర్ణ అవుతున్నారటి. ఆరంభించింది బాగుంది కదా, ముగింపు ఎండింగ్ కూడా బాగుండాలి. మాట ఇస్తాం, బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రభా ఇంకా ఇప్పుడు నేను లోకంలో పడిపోనయ్యా, ఇంకా లోకానికి నేను చూడను, నా నేత్రాలు తెరవబడ్డాయి, నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అని మనం ఏం చేస్తాం తెలుసా? మాట ఇస్తాం, ప్రమాణం చేస్తాం, సంఘం ఎదుట, దేవుని సేవకుడు ఎదుట ప్రమాణం చేస్తాం. మరలా రుచిలోనికి మనం వెళ్ళాం, ఆ త్వచ్చ ఆలోచనలోనికి మేము వెళ్ళాం. అలాంటి శరీరానుసారమైన మనసుకి మేము లొంగిపోమని మనం మాటిస్తాం. కానీ కొన్నిసార్లు మనుషులం కనుక మాట తప్పుతాం. ఈ మాట తప్పుతున్న మనకు దేవుడు ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన వాక్యాన్ని మనకి వినిపిస్తున్నాడు. మనలను బలపరచడానికి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ముగించుకుందాం ఒక 10 నిమిషాల్లో. 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. కొన్నిసార్లు మనుషులం కాబట్టి పడిపోతాం, కొన్నిసార్లు మనుషులం కాబట్టి తప్పటడుగులేస్తాం, కొన్నిసార్లు మనుషులం కాబట్టి మన ఆలోచనలు మారిపోతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దాన్ని రియలైజ్ అవ్వాలి, ఆ మనస్సును మనము మళ్ళించుకోవాలి. శరీరానుసారంగా ఉన్న మనసును ఆత్మ విషయాల మీద పెట్టాలి, ఆత్మానుసారంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనం శరీరానికి రుణస్థలం కాదు, శరీరానికి రుణస్థలం కాదు. ఈ శరీరాన్ని విడిచి ఒకానొక రోజు విడిచి వెళ్ళిపోతాం. అది ఏ రోజో, అది ఏ సంవత్సరమో, అది ఏ నిమిషమో, అది ఏ గంటో, అది ఎక్కడ అనేది ఎవ్వరికీ తెలీదు. అర్ధాంతరంగా దేవుడు పిలిస్తే ఇప్పుడే మైక్ పడేసి నేను వెళ్ళిపోవాలి. అర్ధాంతరంగా దేవుడు నేను పిలిస్తే నేను అక్కడ పక్కన బైబిల్ పెట్టేసి నువ్వు వెళ్ళిపోవాలి. నేను సడన్గా దేవుడు పిలిస్తే నువ్వు డ్రైవింగ్లో నుంచే వెళ్ళిపోతావు. శరీరం అక్కడే ఉంటుంది. మనం శరీరానికి రుణస్థలం కాదు.
శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం శరీరాశలకు రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అందుని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? అద్భుతమైన మాటలు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మూడో అధ్యాయము ఇలాంటి మనసు దేవునికి చాలా విరుద్ధంగా ఉంటుందంటే, చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎలాంటి మనసు అది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది. దేవునికి నచ్చము. శరీర కోరికలు లొంగిపోతూ, శరీర ఆశలకి లొంగిపోతూ, శరీరానుసారంగా మనం జీవిస్తే మనం దేవునికి నచ్చము. దేవునికి నచ్చకపోతే పరలోక రాజ్యానికి వెళ్తామా? దేవునికి నచ్చకపోతే పరలోకానికి వెళ్ళిపోతామా? దేవునికి ఇష్టలుగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ దేవునికి నచ్చకపోతే నువ్వు ఎంత గనుడువైనా, నువ్వెంత మాటకారవైనా, నువ్వెంత పాటగాడవైనా, నువ్వెంత ధనవంతుడివైనా, నీ దగ్గర ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, నీ దగ్గర అన్ని అందచందాలున్నా, దేవునికి నచ్చకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే, నువ్వెంత అందగాడవైనా సరే, ఎంత నువ్వు పొలికబడి రాజకీయ బలం ఉండి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా, ఎవ్వరు పరలోకానికి వెళ్ళాలి అంటే, ఇలాంటి వారు పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి ఇష్టలుగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ శరీరానుసారంగా జీవిస్తే దేవునికి నచ్చం గనక నచ్చలేని వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుని బట్టి మనము మన శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదు. శరీరాశలకి లొంగిపోకూడదు. శరీరానికి మనము లొంగిపోతే ఖచ్చితంగా దేవుని మనం సంతోషపరచలేము. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. నేను తాగుతాను, నేను తిరుగుతాను, నాకు నచ్చిన చోటకి వెళ్తాను, నేను ఆడింది ఆట, నేను పాడిందే పాట, ఈ వయసులో చేయకపోతే ఇంకప్పుడు ఎంజాయ్ చేస్తాము అని తప్పుడు ఆలోచనలతో ఉంటున్న వారులారా, మీరు దేవుని సంతోష పెట్టరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టరు. సంతోషం పెట్టకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? నిత్యత్వంలోనికి వెళ్ళిపోతామా? అంటే సంతోష పెట్టరంటే దేవుని బాధపరుస్తున్నామని కదా అర్థం. అంటే దేవుడు సంతోషించట్లేదు. ఖచ్చితంగా నిన్ను నన్ను చూసి, నీ శరీరాశలు నా శరీరాశలను చూసి దేవుడు బాధపడితే ఆ బాధకి రెట్టింపు రెండవ మరణంలోనికి మనల్ని నెట్టేస్తాడు దేవుడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు కనుక మనము శరీరానికి రుణస్థలం కాదు గనుక మనం ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలో తెలుసా? ఖచ్చితంగా అలాగ బ్రతకకపోతే ఖచ్చితంగా దేవుడు ఒక శిక్ష మన మీదకి రాబోతుంది. అదే రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా, మీరు అంటే మనము ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తున్నామో ప్రవర్తిస్తున్నామో చావవలసిన వారమై ఉందుము. చచ్చిపోతాం, చంపేస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరిని? శరీరానుసారంగా తాగాలి, తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్తాను, ఏ ప్లేస్కైనా వెళ్తాను, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలని పెట్టరేగిపోతున్నారు చూసారా? తప్పుడు ఆలోచనలతో, దుష్టుడు ఆలోచనలతో పెట్టరేగిపోతున్నారు చూసారా? తీర్థాలకు వెళ్తారు, సంబరాలకు వెళ్తారు, డిస్కో డ్యాన్సులకు వెళ్తారు, మందు పార్టీలకు వెళ్తారు, బిర్యానీ పార్టీలకు వెళ్తారు, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. క్రైస్తవులు వెళ్ళకూడని చోట్లకు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే శరీరము వారిని ఆ మనస్సుకి లొంగిపోయారు, ఆ శరీర కోరికలకు లొంగిపోయారు కనుక అయ్యో ఇక్కడికి మనం వెళ్ళకూడదు, అయ్యో మనం అక్కడికి వెళ్ళకూడదు అని ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ, ఎక్కడికి నచ్చిన చోటకు అక్కడ తిరుగుతూ. బైబిల్లో రాసుందా? తీర్థాలకు వెళ్ళొద్దని బైబిల్ రాసుందా? సంబరాలకు వెళ్ళొద్దని బైబిల్లో రాసుందా? అలా చేయొద్దని బైబిల్ రాసుందా?
అన్ని బైబిల్లో రాయడు. నీ శరీర కోరికలు లొంగిపోకని బైబిల్లో రాయించాడంటే నీకు పుడుతున్న తప్పుడు ఆలోచన, దుష్టుడు ఆలోచనతో నువ్వు లొంగిపోతే దేవుడు రాయించలేదా? అన్ని పేరు పేరు మెన్షన్ చేసి రాయడు. నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇలాంటి యొక్క మందిరాలు ఎందుకు దేవుడు ఏర్పరిచాడో తెలుసా? ఇలాంటి సేవకులను ఎందుకు, అనేకమైన గనులైన సేవకులను, పరిశుద్ధులను సమాజంలో ఒక విలువైన పాత్రల వల్ల ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? అన్నీ చెప్పడానికి, నేర్పించడానికి. కనుక అవన్నీ మన మనసులోను గుర్తించుకోవాలి. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. బైబిల్లో రాసిచ్చాడంటే ఆ పేరు బైబిల్లో మెన్షన్ చేయడు, ఆ ఊరు మెన్షన్ చేయడు. శరీరానుసారంగా మీరు ప్రవర్తించడానికి, మీరు శరీరానికి రుణస్థులు కాదు. శరీరానుసారంగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్ట నేరారు. ఒకవేళ శరీరానుసారంగా మనం జీవిస్తే దేవుణ్ణి సంతోషం కలగదు. ఒకవేళ నా శరీరానుసారంగా నేను జీవిస్తానంటే ఖచ్చితంగా మనం చావవలసిన వారమే ఉన్నాం, జాగ్రత్త. చావవలసిన వారమే ఉన్నాం, జాగ్రత్త. ఒక అద్భుతమైన మాట చెప్పిన మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయం మీదే మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు కనుక ఏం చేస్తారు? ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సినిమా థియేటర్లకు వెళ్ళిపోతారు, హిందూ వినోదాలకి వెళ్ళిపోతారు, డిస్కో డాన్సుల దగ్గరికి వెళ్ళిపోతారు, తప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాడు, వారికి నచ్చిన చోటుకి వెళ్ళిపోతాడు. అయ్యో, ఒక షరతులు ఉన్నాయే, ఒక హద్దులు పెట్టాడే దేవుడు. మనం ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఈ ఆలోచన ఉండకూడదు అని ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఈరోజు సమాజంలో క్రైస్తవులు అని చాలామంది అయిపోతున్నారు. అలాంటి వారందరూ ఎవరో తెలుసా? శరీరానుసారులు శరీరం మీదే మనసు ఉంచుతారు. మరి ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. వీరేం చేస్తారు? ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ లేఖనాల పరిశోధన జరుగుతుంది, ఎక్కడ స్వార్థ జరుగుతుంది అని ఏం చేస్తారు? ఆత్మానుసారులు అయితే వాటి మీద మనసు ఉంచుతారు. స్త్రీల కొడుకులకి వెళ్ళాలి, యవనస్తుల కొడుకు వెళ్ళాలి, బైబిల్ స్టడీ నేర్చుకోవాలి, అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, దానికి సమాధానం నేను నేర్చుకోవాలి, నాకు దేవుడిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నేను ఇష్టం వచ్చినట్టుగా దుష్టుడి ఆలోచనలు చెప్పన మనం నడవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటన మనం కూర్చుండకూడదు అని టైంను, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఆత్మానుసారుడు. చక్కగా బైబిల్ ధ్యానిస్తాడు, చక్కగా బుక్స్ చదువుతాడు, చక్కగా మంచి మంచి ఆలోచన కలిగి ఉంటాడు, పాటలు నేర్చుకుంటాడు, ప్రార్థనలో పాలుపంపులు పొందుకుంటాడు, స్వార్థలో పాలుపంపులు పొందుకుంటాడు, దేవుని కార్యాలలో పాలుపంపులు పొందుకుంటాడు. ఈడు ఆత్మానుసారుడైన మనిషి. వాటి మీద మనిషి ఉంచుతాడు. ఎక్కడ తీర్థాలు జరుగుతున్నాయి, ఎక్కడ సంబరాలు జరుగుతున్నాయి, ఎక్కడ డిస్కో డాన్సులు జరుగుతున్నాయి, ఎక్కడ రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ పార్టీలు జరుగుతున్నాయి, ఎక్కడ తిందాం, ఎక్కడ తాగుదాం, ఎక్కడ తిరుగుదాం, ఎక్కడ దొరుకుదాం అనుకున్న వారు శరీరానుసారులు శరీరం మీదే మనసు ఉంచుతారు. బీ కేర్ఫుల్. ఒక మాట చూపించి నా మాటలు ముగించడానికి ఆశపడుతున్నాను. 8వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం ఆఖరి మాటగా మనం చూసుకొని ముగించుకుందాం. 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు మరణం. నువ్వు చక్కగా అందంగా మంచి వినోదం ఉంది, మంచి పార్టీ జరుగుతుంది, మంచి ఎంజాయ్ చేయడానికి నాకు సమయం ఉంది అని నీ శరీరానుసారంగా నువ్వు బ్రతికి చూపిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శరీరానుసారమైన మనస్సు మరణములోనికి నడిపిస్తుంది. ఇది 2వ మరణం. ఈ మరణం తప్పించే నాదుడు ఎవ్వరుండరు. నువ్వెన్ని గుండెలు బాదుకున్నా, ఎంత రోధించినా, ఎంత కేకలేసినా ఎవ్వడు నీ కేకలు వినడు. నీ రోదన ఎవ్వడికి అర్థం కాదు. ఒకవేళ అర్థమవునా, ఒకవేళ వినిపించినా దాని నుంచి తప్పించే
సామర్థ్యత కలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఆ మరణములోనికి నీవు నేను వెళ్ళకూడదని దేవుడు ఈ హెచ్చరిక మాటలు మనతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతున్నాడు. అదే కంటిన్యూ మనం చేద్దాం. కంటిన్యూ చేద్దాం. 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఎక్కడ పాటలు నేర్చుకుందాం, ఎక్కడ స్వార్థకి వెళ్దాం, ఎక్కడ సభలు జరుగుతున్నాయి, ఎక్కడ సెమినార్లు జరుగుతున్నాయి, ఎక్కడ లేఖనాల పరిశోధనలు జరుగుతున్నాయి, ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, ఎక్కడ ఆరాధన జరుగుతుంది, ఎక్కడ సభలు జరుగుతున్నాయి, ఎక్కడ ఉపవాస కూడుకులు జరుగుతున్నాయి, ఎక్కడ స్వార్థ కూడుకులు జరుగుతున్నాయి, ఎక్కడ కృతజ్ఞత కూడుకులు జరుగుతున్నాయని ఆలోచన ఉంటూ అయ్యో బైబిల్ చదవాలి, అయ్యో ప్రార్థనలు గడపాలి, అయ్యో దేవుని మన కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని ఆలోచన కలిగిన వారు జీవములోనికి వెళతారు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇష్టానుసారంగా శరీరాశలకి లొంగిపోతూ అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళుతూ కొన్ని పరిధులు దాడుతూ, హద్దులు దాటుతూ, కొన్ని నియమాలు దాటుతూ, ఆజ్ఞలు దాటుతూ, మనకు శరీర కోరికలకు దుష్టుడు ఆలోచనలకు లొంగిపోతూ, మనకు నచ్చినట్టుగా చెలరేగిపోతూ దుష్టుడు ఆలోచనతో చెలరేగిపోతే ఖచ్చితంగా మరణంలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. శరీరానుసారంగా జీవించడం కూడా పాపమే. ఈరోజు 2 విషయాలు దేవుడు మనతో మాట్లాడడం చెప్తారు ఎవరైనా? మొదటి ఏంటి? ఈరోజు మనం నేర్చుకున్న 2 విషయాలు. పాపం అంటే ఏంటి, దానికోసం ఒక్కొక్క పాయింట్ ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మొదటగా ఏం చెప్పాను? అపహాసం చేయడం కూడా. అపహాసం అంటే గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని, మోగవారిని, తండ్రిని, తల్లిని ఇలా హేళన చేస్తారు చూసారా, ఎటకారం చేస్తారు చూసారా. పొట్టుగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, కర్రుడా, ఎర్రోడా, తోలుడా అంటారు చూసారా. ఇవన్నీ మనకి తగవు. క్రైస్తవ పిల్లలక మనకి ఇవి తగవు గనక దేవుడు మనతో ఈరోజు అపహాసం చేయడం కూడా పాపమే, శరీరానుసారంగా జీవించడం కూడా పాపమే. ఆ పాపములో మనం ఉండకూడదని, ఆ పాపానికి బద్దులే మనం ఉండకూడదని, ఆ పాపమును మనం తృణీకరించేవారుగా, అలాంటి పాప స్వభావంలోనికి, అలాంటి యొక్క నిత్య నరకాగ్నిలోనికి మనం పంపించి ఏ లక్షణాలు కూడా మనలో ఉండకూడదు. ఇక్కడితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వారం, వచ్చే వారం మరొక సందేశంలోనికి మనం వెళ్దాం. ఇప్పుడుతో నేను ముగించేస్తున్నాను. పాపం అనగా ఏంటో ఇప్పటికి ఒక 6-7 విషయాలు మనం నేర్చుకున్నాం. 3 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మొదటి వారము రికార్డింగ్ అవ్వలేదు, కానీ ఈ 2 వారాలు చక్కగా రికార్డింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో 1000 మంది, 1200 మంది, ఒక 2000 మంది చూస్తున్నారు మన వీడియోస్. చిన్న షార్ట్ కట్స్, దురాశ అంటే ఏంటి, ఇలాంటి చిన్న విషయాలు, మనము కృతజ్ఞత లేకపోవడం పాపం అనే విషయాలు మనం షార్ట్ కట్ చేసి వీడియోలు పెడుతున్నాం. కనుక మనము ఇలాంటి సమాజాన్ని ఇంకా మేలుకొలిపే విధంగా ఈ పరిచర్య ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యము మన హృదయంలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందుకే పనికిరాని నన్ను ప్రభా నీ మందిరములో నిలబెట్టి నీ మాటలు చెప్పగలిగే, నీ మాటలు అర్థం చేసుకునగలిగే ప్రభా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఏమైనా మా గత కాలములు, గడిచిన కాలములు ఎవరినైనా తండ్రి మేము అపహాసం చేస్తుంటే దయతో మమ్మల్ని క్షమించండి. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. అపహాసం చేయడం పాపమని లేఖనములు కొన్ని మాటలు మాకు చూపిస్తూ మా మనోనేత్రాలు మీరు వెలిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే మాటలు విన్నారో వారందరి హృదయాలు మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరి హృదయములు ఈ మాటలను గుర్తుండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసార ప్రభా తండ్రి, మేము ఏమైనా శరీరానుసారంగా శరీర కోరికలు లొంగిపోతుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మనస్ఫూర్తిగా నీ పాద సన్నిధిలో మేము ప్రభా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా, రోధిస్తున్నాం తండ్రి, క్షమాపణ అడుక్కుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఒకవేళ శరీరానుసారమైన మనసుతో మేము చనిపోతే మేము నరకానికి వెళ్ళిపోతాం. కనుక మేము ఆత్మానుసారంగా ఉండాలని, వాటి మీద మనసు పెట్టాలని నీ లేఖనములో మీరు మాతో మాట్లాడారు బట్టి అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఒకవేళ శరీరానుసారంగా మేము జీవిస్తే మిమ్మల్ని సంతోషపరచం కనుక, శరీరానుసారులు మీకు నచ్చరు కనుక, శరీరానుసారమైన మనస్సు మరణం కనుక
కనుక ప్రభా మాకు మేమే ఆత్మవిమర్శన చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, ప్రతి లేఖనాన్ని అర్థం చేసుకుని ప్రభా నీ చిత్తానికి, నీ ఇష్టానికి తల వంచుతూ ప్రభా నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం దయచేసి మీరు మాత్రమే మమ్మలను, మా కుటుంబమును పరిచయం దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.